హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతి. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. యూట్యూబ్ లో షార్ట్ వీడియోస్ బెటరా లేక లాంగ్ వీడియోస్ బెటరా అని చెప్పేసి కొంతమంది న్యూ యూట్యూబ్ క్రియేటర్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏ ఫార్మాట్ లో ఛానల్ ని స్టార్ట్ చేయాలి, మానిటైజేషన్ కి ఏది బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. యూట్యూబ్ లో మంచి ఎర్నింగ్స్ రావాలి అంటే లాంగ్ వీడియోస్ హెల్ప్ అవుతాయా లేక షార్ట్ వీడియోస్ హెల్ప్ అవుతాయా అనేది కూడా అడుగుతున్నారు. ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ అనేది ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి హైప్ కూడా చేయండి. ఇప్పుడైతే ఒక ఛానల్ ప్రమోషన్ అయితే చూద్దాం. ఛానల్ నేమ్ వచ్చేసి వశిష్ఠ ఛానల్. కాంటెంట్ వచ్చేసి డివోషనల్ కాంటెంట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనకు కార్తీక మాసం అయితే స్టార్ట్ అయింది కదా, కార్తీక పురాణం గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మన ఛానల్లో ఎవరైతే డివోషనల్ కాంటెంట్ చేసే సబ్స్క్రైబర్స్ ఉన్నారో లేదా డివోషనల్ కాంటెంట్ చూసే పీపుల్, ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఛానల్ అయితే కొలాబ్ చేస్తున్నారు. ఒకసారి వీళ్ళ ఛానల్ ని విజిట్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ ఈ ఛానల్ కి కూడా అందించండి. ఫస్ట్ అయితే షార్ట్ వీడియోస్ గురించి డిస్కస్ చేద్దాం. షార్ట్ వీడియోస్ కి సంబంధించి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే అడ్వాంటేజెస్ ఏంటివి అనేది మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం 60 సెకండ్స్ కంటే తక్కువ డ్యూరేషన్ ఉన్న ఒక షార్ట్ వీడియో తీసుకున్నాం అనుకున్నాం. ఇక్కడ షార్ట్ వీడియోస్ కి ఏమవుతుందంటే చాలా ఫాస్ట్ గా వ్యూస్ అనేవి రావటం జరుగుతుంది, లైక్స్ అనేవి రావటం జరుగుతుంది, అండ్ సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు కూడా చాలా ఫాస్ట్ గా వస్తారు. అండ్ ఇంకొక మోర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీ కంటెంట్ గిన బాగుంటే మీకు 90 డేస్ లోనే 10 మిలియన్ వ్యూస్ వచ్చినట్లయితే షార్ట్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఈ షార్ట్ వీడియోస్ ద్వారా జనాల్లోకి మన ఛానల్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది, రీచ్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటది, క్విక్ గ్రోత్ అనేది ఉంటది. అంతా బానే ఉంది, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, వ్యూస్ అండ్ అలాగే మానిటైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అంటే చెప్తాను. షార్ట్ వీడియోస్ ద్వారా వచ్చే వాచ్ టైం అనేది యాడ్ అవ్వదు, అండ్ అలాగే షార్ట్ వీడియోస్ కి చాలా తక్కువ ఆర్పిఎం అనేది ఉంటది, అంటే తక్కువ రెవెన్యూ అనేది రావటం జరుగుతుంది. సో ఇన్కమ్ వైజ్ ఇలా మనకు చాలా తక్కువ ఉంటది. రీచ్ పరంగా కొంచెం బానే ఉన్నప్పటికీ ఈ లాంగ్ టర్మ్ లో మనం ఆలోచిస్తే ఇన్కమ్ వైజ్, రెవెన్యూ వైజ్ షార్ట్ వీడియోస్ అనేవి పెద్దగా వర్కౌట్ అనేవి అవ్వవు. షార్ట్ వీడియోస్ ద్వారా కూడా ఇన్కమ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అది ఏంటో ఎలానో కూడా చెప్తాను. బట్ కంపేర్ టు లాంగ్ వీడియోస్ ఏది బెస్ట్ అనేది మీరే కమెంట్ చేద్దరు. ఇప్పుడైతే లాంగ్ వీడియోస్ గురించి డిస్కస్ చేద్దాం. లాంగ్ వీడియోస్ అని చెప్పగానే మీ అందరికి గుర్తొచ్చేది వాచ్ టైం. ఎస్, లాంగ్ వీడియోస్ ద్వారా మంచి వాచ్ టైం అనేది రావటం జరుగుతుంది. అండ్ అలాగే యూట్యూబ్ అల్గోరిథం కి కూడా లాంగ్ వీడియోస్ ఫేవరెట్ అనేది చెప్పొచ్చు. ఈ లాంగ్ వీడియోస్ ద్వారా మన ఛానల్ కి మనం మానిటైజేషన్ చాలా పీస్ఫుల్ గా చేసుకోవచ్చు. ఎందుకంటే 1 year టైం ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఎటువంటి టెన్షన్ లేకుండా లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ కంపేర్ టు షార్ట్ వీడియోస్, బికాస్ ఎందుకంటే షార్ట్ వీడియోస్ కి 90 days మాత్రమే టైం ఉంటది. 90 days లోనే మనకు 10 మిలియన్ వ్యూస్ అనేవి రావాలి. ఒకవేళ 90 days దాటిపోయాయా, వ్యూస్ అనేవి రెడ్యూస్ అవుతా వస్తాయి, ఎంతో కొంత టెన్షన్ అనేది ఉంటది. మళ్ళీ ఆ వ్యూస్ ని మనం ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి. ఇలాంటి టెన్షన్ లాంగ్ వీడియోస్ లో ఉండదు. 1 year టైం ఉంటది. హ్యాపీగా మనకు ఎంతో కొంచెం తక్కువ వ్యూస్ వస్తున్నా కూడా వాచ్ టైం అనేది ఉంటది. 365 days 1 year టైం ఉంటది కాబట్టి హ్యాపీగా టెన్షన్ లేకుండా మనం మానిటైజేషన్ చేసుకోవచ్చు. ఇన్కమ్ వైస్ మాట్లాడితే యూట్యూబ్ లో మనీ సంపాదించాలి అంటే అది కేవలం లాంగ్ వీడియోస్ తోనే సాధ్యమండి. అండ్ అలాగే లాంగ్ వీడియోస్ ద్వారా మీ ఛానల్ కి లాయల్ సబ్స్క్రైబర్స్, లాయల్ ఆడియన్స్ అనే వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. బికాస్ ఎందుకంటే షార్ట్ వీడియోస్ ద్వారా వాళ్ళు జస్ట్ అలా స్క్రోల్ చేసుకుంటూ ఏదో ఆ వీడియో నచ్చితే జస్ట్ అలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంది. మళ్ళీ ఆ షార్ట్ వీడియోస్ ద్వారా వచ్చిన సబ్స్క్రైబర్ మన లాంగ్ వీడియో చూడొచ్చు, చూడకపోవచ్చు, చెప్పలేం కదా. కాబట్టి లాయల్ ఆడియన్స్ అనే వాళ్ళు షార్ట్ వీడియోస్ ద్వారా మనం మిస్ అవుతాం. ఇక్కడ లాంగ్ వీడియోస్ ద్వారా గిన మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడ మనం బెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాం. అంతలేంది ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు ఎవరి ఛానల్ ని కూడా. మనం చెప్పిన కంటెంట్ వాళ్ళకి నచ్చింటేనే వాళ్ళు అక్కడ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు. అలా మన సబ్స్క్రైబర్స్ కి మనకు ఒక బాండ్ అనేది బిల్డ్ అవ్వటం జరుగుతుంది అనమాట. న్యూ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు షార్ట్ వీడియోస్ తోనే స్టార్ట్ చేయండి. అంటే అలాగే అట్ ద సేమ్ టైం మీరు లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేసుకుంటూ రండి. వీక్ ఒక 5 షార్ట్స్, వీక్ ఒక 2 లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ రండి. ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే అలాగే మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పాను,
షార్ట్ వీడియో ద్వారా కూడా మంచి ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంది. అది ఎలానో చెప్తానన్నాను కదా, అది ఏంటి అంటే ఇప్పుడు మీరు కష్టపడి మీ ఛానల్ కి మానిటైజేషన్ కంప్లీట్ చేసి 10,000 సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అయినట్లయితే మీ ఛానల్ కి షాపింగ్ అఫిలియేట్ ఆప్షన్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. ఇక్కడ మీకు షాపింగ్ ద్వారా మనీ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు షార్ట్ వీడియోకి మంచి వ్యూస్ వస్తుంటాయి కదా, అప్పుడు ఆ షార్ట్ వీడియోస్లలో మీరు ఏదైనా ప్రోడక్ట్స్ కి సంబంధించి ప్రోడక్ట్స్ కింద ట్యాగ్ చేసి లింక్స్ ఇచ్చినట్లయితే ఎవరైనా ప్రోడక్ట్స్ బై చేస్తే మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో అలా కొంచెం షార్ట్ వీడియోస్ కి అప్పుడప్పుడు ఈ 1K వ్యూస్ కి 1 రూపీయే కాకుండా ఇలా మనకు షాపింగ్ అమౌంట్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సేమ్ లాంగ్ వీడియోస్ లో బై చేసినా కూడా వస్తుంది, కానీ ఇక్కడ వ్యూస్ ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి ఎవరైనా ప్రోడక్ట్ ని ఎక్కువగా బై చేసే ఛాన్స్ ఉంటది. ఒకవేళ చేస్తే మనకు ఇన్కమ్ ఎక్కువగా వస్తుంది. కానీ ఇక్కడ నేనేం చెప్తాను, నా పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మనం షార్ట్ వీడియోస్ కి కష్టపడతాం, లాంగ్ వీడియోకి ఏ వీడియోకైనా మనం కష్టపడాల్సిందే. ఇంకా చెప్పాలి అంటే లాంగ్ వీడియోలోనే చాలా పీస్ఫుల్ గా చెప్పగలుగుతాం. ఇప్పుడు మీరు ఒక బ్లాగ్ కంటెంట్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు మేము వచ్చాం, కూర్చున్నాం, తిన్నాం, ఇదంతా పీస్ఫుల్ గా చూపించగలుగుతారు వీడియోలో. అదే షార్ట్ వీడియో కనుకోండి, చాలా ఫాస్ట్ గా హుక్ పాయింట్స్ తో మనం మెయిన్ పాయింట్స్ ఫాస్ట్ గా చెప్పాల్సి ఉంటది. సో అక్కడ కష్టపడుతున్నాం, కానీ ఇన్కమ్ అనేది చాలా తక్కువ వస్తుంది. ఎవరో బై చేస్తేనో ఎవరో కొంటేనే తప్ప మనకి ఇక్కడ ఎక్కువ ఇన్కమ్ అనేది రావట్లేదు. కానీ లాంగ్ వీడియోస్కి ఏమవుతుంది, అట్లా ఏమీ ఉండదు. ఎందుకంటే మీకు ఎంతో కొంత వ్యూస్ అన్నా రానివ్వండి, ఆ వ్యూస్ కి యాడ్స్ పడతాయి. ఆ వ్యూస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యాడ్స్ చూడడం జరుగుతుంది కాబట్టి మీకు మనీ ఆన్ ది స్పాట్ జనరేట్ అవ్వటం జరుగుతుంది, మనీ అనేది రావటం జరుగుతుంది. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఎవరో వచ్చి కొంటే వచ్చే ఇన్కమ్ మీద మనం డిపెండ్ అయి ఉండాలా, మన కష్టం మీద మనం డిపెండ్ అయి ఉండాలా? మనం రెగ్యులర్ గా కష్టపడుతూ వీడియోస్ చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్ గా మనకు వీడియోస్ పైన యాడ్స్ పడతాయి, ఎక్కువగా ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది. ఈ షార్ట్ వీడియోస్ పైన పెద్దగా యాడ్స్ పడవు, వీటికి మనీ అనేది రాదు. సో ఇది లక్. ఒకవేళ మీరు చేసుకుంటూ వెళ్తే ఇన్కమ్ వస్తే హ్యాపీనే, కానీ ఒక 10 వీడియోలు పెడితే ఏదో ఒక వీడియోకి కలిసి వస్తుంది. సో కాబట్టి మనం చేయాల్సింది, మీరైనా నేనైనా పాటించాల్సింది ఏంటి అంటే కేవలం షార్ట్ వీడియోస్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకండి. మీకు మంచి ఎర్నింగ్స్ రావాలి, నేను బాగా సంపాదించాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా లాంగ్ వీడియోసే ఫోకస్ చేయండి. ఇప్పటికీ కూడా ఓన్లీ షార్ట్ వీడియోసే పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లాంగ్ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేయండి. లాంగ్ వీడియోస్ వల్ల మీరు ఎక్కువగా అమౌంట్ అనేది జనరేట్ చేసుకోగలుగుతారు. సో ఇది నేను చెప్పే పాయింట్. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నారు. మీ ఛానల్లో ఓన్లీ లాంగ్ వీడియోస్ పెడుతున్నారా, షార్ట్ వీడియోస్ పెడుతున్నారా, లేదా నేను చెప్పినట్లే బోత్ రెండు మిక్స్ చేసి పెడుతున్నారా అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye guys. See you in the next video.